తెలుగు రాష్ట్రాల విభజనతో భద్రాద్రి రామయ్యకు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. రాములోరి భూములు ఏపీలో ఉండడంతో వైసీపీ నేతల అండతో కొందరు పెద్దలు ఆ భూములపై కన్నేశారు. ఇంతకీ భద్రాద్రి రామయ్య భూముల వివాదం ఏంటి? రామాలయం ఈవోపై ఆక్రమణదారులు దాడెందుకు చేశారు? ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భూముల వివాదానికి పరిష్కారం చూపిస్తారా? మరి భద్రాచలం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి. రాముని జీవితంలో కష్టాలెదురైనట్టు భద్రాద్రి రామాలయంకు ఎన్నో సవాళ్లెదురవుతున్నాయి. రాష్ట్ర విభజనతో రామాలయం తెలంగాణలో ఉంటే మాన్యం భూములున్న పురుషోత్తపట్నం ఆంధ్రాలో విలీనమైంది. ఆలయ భూములు ఆంధ్రాలో ఉండడంతో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. సోమరాజు పురుషోత్తమరాజు అనే రామభక్తుడు 1878లో 917 ఎకరాల భూమిని భద్రాద్రి రామాలయంకు విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావంతో విలీన గ్రామాలు ఏపీలో ఉండగా రామాలయం భూములపై కబ్జాదారుల కన్నుపడింది. వీరికి వైసీపీ నేతల అండ కూడా తోడవడంతో 650 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దౌర్భాగ్యం ఏంటంటే రామాలయం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాల చుట్టూ కందకాలు తవ్వి గోశాలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు. ఇదంతా తెలిసి వెళ్లిన ఆలయ అధికారులపై కూడా గతంలో దాడులు చేశారు. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా కొందరు ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఇది తెలుసుకున్న ఆలయ ఈవో రమాదేవి అక్కడికి వెళ్లగా ఆమెపై దాడికి దిగారు. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈవోను పరామర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దాడిని ఖండించారు. మేము ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేకుండా ఆంధ్ర వాళ్ళము తెలుగు వాళ్ళమని సమానత్వంతో బతుకుతున్నాం. మనందరం కూడా సమానత్వంగా దేవుడి భూముల్ని రక్షించాలి తప్ప మనల్ని ఆక్రమణ చేయకూడదు. అదేవిధంగా ఈరోజు ఇంత జరిగినా కానీ అటు పోలీసులు డిపార్ట్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వారి మీద. ఇది అన్యాయంగా ఉంది. పోలీసు వారు కూడా మా పని కాదులే, మా వాళ్ళు కాదులే అనేది తప్పు. మీరు ఖచ్చితమైన ఎవరైతే దాడి చేశారో వారి మీద యాక్షన్ తీసుకోవాలి. దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. రూల్స్ కు విరుద్ధంగా ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్ట్రెస్ తీసుకోకండి, నేను మన డిప్యూటీ సీఎం గారికి చెప్పాను ఇష్యూ. ఎందుకంటే ఆయన జిల్లా కూడా మళ్ళీ మనకు డిప్యూటీ సీఎం గారు కూడా కదా, ఇట్లా జరిగిందన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ తోటి మాట్లాడండి, ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి అని చెప్పమన్నాను. అవసరమైతే వాళ్ళతో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అయినా కూడా కండక్ట్ చేసి దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా, మన మీద చెప్పండి. ఎండోమెంట్ అధికారులు అల్లూరు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా గతంలో పట్టించుకున్న దాఖలా లేవు. దీని వెనుక వైసీపీ నాయకులున్నారు అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు రామాలయం భూముల విషయంపై మాట్లాడుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని హిందూ ధార్మిక సంఘాలు భక్తులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారం కాకముందే భూముల వివాదం కూడా తెరపైకొచ్చింది. పురుషోత్తమపట్నం భూములపై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలాంటి పరిష్కారం చూపుతారు అన్నది ఆసక్తిగా మారింది.